మార్కెట్లో వందల కొద్దీ యాంటీ ఏజింగ్ క్రీములు చూసి ఏది కొనాలి, ఏది వదిలేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఖరీదైన క్రీములు కొని మీ డబ్బులంతా బూడిదలో పోసిన పన్నీరవుతోందని అనిపిస్తోందా? అయితే మీ వయసును 10 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లే ఒక సింపుల్ సీక్రెట్ చెప్తాను. దానికి కావాల్సింది కేవలం 3 క్రీములు. చాలామంది అనుకున్నట్టు మన స్కిన్ కేర్ రొటీన్ పెద్ద క్లిష్టంగా ఉండాల్సిన అవసరం లేదు. నిజానికి కొన్ని క్రీముల్లో ఉండే కెమికల్స్ మన చర్మానికి మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తాయి. అందుకే సరైన అవగాహన ముఖ్యం. మరి ఆ 3 క్రీములు ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే వీడియోను చివరిదాకా చూడండి. మొదటి క్రీమ్ మన చర్మానికి రక్షకుడు, సన్స్క్రీన్. యాంటీ ఏజింగ్ అనగానే అందరికీ గుర్తొచ్చేవి రెటినాల్, విటమిన్ సి సీరమ్స్. కానీ అసలైన హీరో, మనందర్నీ కాపాడే సూపర్ స్టార్ ఎవరో తెలుసా? అదే సన్స్క్రీన్. అవును, వయసును కంట్రోల్ చేయడంలో మొదటి అతి ముఖ్యమైన అడుగు సూర్యుడి నుండి మన చర్మాన్ని కాపాడుకోవడమే. సూర్యుని నుండి వచ్చే యూవీఏ, యూవీబీ కిరణాలు మన చర్మంలోని కొల్లాజెన్ను విరగ్గొట్టేస్తాయి. ఫలితంగా చర్మం సాగిపోయి ముడతలు, సన్నని గీతలలు, మచ్చలు వచ్చేస్తాయి. మీరు లక్షలు పెట్టి క్రీములు కొన్నా సన్స్క్రీన్ వాడకపోతే ఆ ప్రయత్నమంతా వృధానే. కాబట్టి మీ స్కిన్ కేర్ రొటీన్లో ఉండాల్సిన మొదటి, అతి ముఖ్యమైన క్రీమ్ ఏదైనా ఉందంటే అది ఒక మంచి బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్స్క్రీనే. ఇంట్లో ఉన్నా, బయటికెళ్ళినా, వానపడినా, ఎండ లేకపోయినా సరే రోజూ వాడాలి. ఇది బేరాల్లేని విషయం. కనీసం SPF 30 ఉన్న సన్స్క్రీన్ని ఎంచుకుని ప్రతి 2-3 గంటలకు ఒకసారి మళ్లీ అప్లై చేసుకోండి. యవ్వనమైన చర్మానికి ఇదే అసలైన పునాది. రెండవ క్రీమ్ చర్మాన్ని బాగుచేసేది చికిత్సా సీరం. సరే, సన్స్క్రీన్తో ప్రొటెక్షన్ సెట్ చేశాం. మరి అప్పటికే జరిగిన డ్యామేజ్ సంగతేంటి? దాన్ని రిపేర్ చేయడానికి, చర్మానికి కొత్త ఊపిరి ఇవ్వడానికి మనకొక మంచి ట్రీట్మెంట్ సీరం కావాలి. ఇక్కడ 2 అద్భుతమైన ఆప్షన్స్ ఉన్నాయి. పగలు విటమిన్ సి, రాత్రి రెటినాయిడ్స్. పగటిపూట విటమిన్ సి సీరం మీ చర్మానికి ఒక పవర్ఫుల్ షీల్డ్లా పనిచేస్తుంది. ఇది సూర్యరశ్మి, కాలుష్యం వల్ల కలిగే డ్యామేజ్ను అడ్డుకుంటుంది. అంతేకాదు, మచ్చలను మాయంచేసి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. ఉదయోదయం ముఖం కడుక్కున్న తర్వాత సన్స్క్రీన్ వేసుకోబోయే ముందు దీన్ని రాయాలి. ఇక రాత్రిపూట రెటినాయిడ్స్, రెటినాల్ తమ మ్యాజిక్ను చూపిస్తాయి. ఇవి చర్మకణాల పునరుత్పత్తిని వేగవంతం చేస్తాయి. అంటే పాత కణాలను తొలగించి కొత్త, ఆరోగ్యకరమైన కణాలను పైకి తెస్తాయి. ముడతలను తగ్గించటంలో, చర్మాన్ని బిగుతుగా మార్చటంలో రెటినాల్ను మించింది లేదు. గుర్తుంచుకోండి, రెటినాల్ను రాత్రిపూట మాత్రమే వాడాలి. మొదటిసారి వాడేవాళ్లు వారానికి 2 సార్లు మొదలుపెట్టి నెమ్మదిగా వాడుకను పెంచాలి. మూడో క్రీమ్ తేమనందించేది మాయిశ్చరైజర్. ప్రొటెక్ట్ చేశాం, రిపేర్ చేశాం. ఇక ఫైనల్ టచ్ చర్మానికి తేమను అందించి దాని లోపల లాక్ చేయాలి. దీనికి ఒక మంచి మాయిశ్చరైజర్ కావాలి. చర్మం పొడిగా ఉంటే ముడతలు మరింత స్పష్టంగా, లోతుగా కనిపిస్తాయి. అదే తేమతో నిండిన చర్మం నిండుగా, యవ్వనంగా కనిపిస్తుంది. మీరు వాడే మాయిశ్చరైజర్లో హైలురోనిక్ యాసిడ్, సెరమైడ్స్ వంటివి ఉన్నాయో లేదో చూసుకోండి. హైలురోనిక్ యాసిడ్ ఒక మ్యాగ్నెట్ లాంటిది. అది నీటిని పట్టి ఉంచి మీ చర్మాన్ని రోజంతా తాజాగా, నిండుగా కనిపించేలా చేస్తుంది. మాయిశ్చరైజర్ మీ చర్మం యొక్క సహజ రక్షణ కవచాన్ని బలపరుస్తుంది. దీన్ని ఉదయం, రాత్రి మీ స్కిన్ కేర్ రొటీన్లో చివరి స్టెప్గా వాడాలి. వీటితో పాటు యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, నట్స్ వంటి మంచి ఆహారం తీసుకుంటే మీ చర్మం లోపలి నుండి కూడా ఆరోగ్యంగా మెరిసిపోతుంది. చూసారుగా, స్కిన్ కేర్ అంటే అదేదో రాకెట్ సైన్స్ కాదు. ఈ 3 సింపుల్ స్టెప్స్ చాలు. మీ చర్మాన్ని రక్షించడం, బాగుచేయడం, తేమగా ఉంచడం అనేవి పాటిస్తే చాలు. మరి మీరేమంటారు? ఈ 3 మీరు ఏవి వాడుతున్నారు? మీ ఫేవరెట్ ప్రాడక్ట్స్ ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వందల ఉత్పత్తులతో గందరగోళ పడకండి. మీ స్కిన్ కేర్ ప్రయాణాన్ని సింపుల్గా, ఎఫెక్టివ్గా మార్చుకోండి. స్థిరంగా ఈ 3 సూత్రాలు పాటిస్తే యవ్వనంగా,
కాంతివంతంగా కనిపించడాన్ని మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. గుర్తుంచుకోండి, మీ చర్మాన్ని ప్రేమించండి. అది మిమ్మల్ని తిరిగి ప్రేమిస్తుంది.